పరిస్థితి అంత ఊపు తెచ్చిన మీ అందరికీ మరియు అది ఒక వ్యాపార దృక్పథంతో నిజంగా ఈ మొదటి యానివర్సరీకే దగ్గర మీరు 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమందికి సహాయం చేసినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నిజంగా అన్ని దానాల్లో కంటే గొప్పది రక్తదానం. ఎందుకంటే నా దగ్గరికి మినిమం ఒక వారంలో ఒక 3-4 ఓన్లీ బ్లడ్ కోసమే సహాయం చేయమని నా దగ్గరికి వస్తూ ఉంటాను. నిజంగా నేను కూడా నా ప్రతి జన్మదినోత్సవానికి అందరూ అభిమానులంతా దాదాపు 200-300 యూనిట్లు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, చెప్పండి అన్న, చాలా ఇబ్బంది, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా కాపాడేది ఒక్క రక్తదానం మటుకే, అది తెలియదేం కాదు. ఇలాంటి గొప్ప కార్యక్రమం మీ ద్వారా మీ చేతుల మీద ఈరోజు జరగడం చాలా ఆనందం. ఇది ఖచ్చితంగా మీరు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి మీ యానివర్సరీలకు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలు ఏది పెట్టినా ఏది జరిపినా జరపకపోయినా ఈ కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగించండి. మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ ఏ విధంగా ఉన్నా కూడా మేము ముందరుండి చేస్తాము. ఇదే కాకుండా మీకు చాలా సమస్యలన్నీ మన సుండుపల్లి మండలంలో డీజే వాళ్ళంతా నా దగ్గరికి వచ్చినారు, ఎస్పీ గారితో మాట్లాడమని, ఇట్లా ఏదన్నా టెక్నికల్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ముందుండి సహాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ మీరే కాదు మిగతా ఏ అసోసియేషన్ అయినా దీన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నమయ్య జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని మీద అవగాహన కల్పించండి. దీని ద్వారా ఇప్పుడు మీ కమిటీలోనే మీ యూనియన్లోనే ఎంతమందికి ఎన్ని సమస్యలు వస్తే కమిటీ వాళ్ళు కాపాడినారనేది మీ అందరికీ తెలుసు. అలాంటి అవకాశం సందర్భం ఈరోజు వాళ్ళ కోరిక వచ్చిండొచ్చు, రేపు మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మెంబర్గా చేస్తారని అవగాహన కల్పించండి. ఏ సహాయ సహకారాలు కావాలనే నేను తప్పకుండా ముందుండి సహాయం చేస్తాను. కూడా పోతూ ఉంటారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్గా కానీ కరెంటు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వారికి కమిటీలో ఉండే అందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకొని వస్తామని చెప్తున్నారు కమిటీ సభ్యులు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని మెంబర్గా చేయాలని మరీ కోరుతున్నాను.